వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వాలు మారుతున్న అంగన్వాడీల పరిస్థితి మారడం లేదు. ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవీరాణి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 42 ప్లాట్ల స్థలం వివాదం. శ్రీలక్ష్మి రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి అభివృద్ధికి కీలక అడుగు పడింది. కొత్త క్యూలైన్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేటివ్ భవన నిర్మాణాలు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి అభివృద్ధికి కీలక అడుగు పడింది. మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించి యాప్టెక్ లిమిటెడ్ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఎంపీ కేశినేని శివనాథ్ సూచనల మేరకు ఎండీ రాజీవ్ మెహ్రా నేతృత్వంలో బృందం ఆలయ అధికారులతో చర్చలు జరిపింది. కొత్త క్యూ లైన్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేటివ్ భవనం నిర్మాణానికి డిపిఆర్ తయారీపై సమీక్ష జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్ సూచనల మేరకు ఎండీ రాజీవ్ మెహ్రా నేతృత్వంలో బృందం ఆలయ అధికారులతో చర్చలు జరిపింది. కొత్త క్యూ లైన్ కాంప్లెక్స్ అడ్మినిస్ట్రేటివ్ భవన నిర్మాణానికి డిపిఆర్ తయారీపై సమీక్ష జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాల మెరుగుదలే లక్ష్యమని అధికారులు తెలిపారు. ఆలయ ఆధ్యాత్మికతకు భంగం కలగకుండా ఆధునిక హంగులతో అభివృద్ధి చేపడతామని స్పష్టం చేశారు. దశాబ్దాల కళ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయంతో త్వరగా పూర్తి చేయాలని ఆలోచన పరుల వేదిక కన్వీనర్ ఏబి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. గత కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాలు పోలవరం నిర్మాణంలో విఫలమయ్యాయని, కావాలనే పోలవరం నిర్మాణ పనులను ఆపివేశాయని ఆరోపణలు గుప్పించారు. నగరంలోని ఐలాపురం హోటల్ నందు పోలవరం నిర్మాణం పనుల జాప్యం గురించి సెంటర్ ఫర్ లిబర్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆలోచన పరుల వేదిక ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దశాబ్దాల కళ అయినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయంతో త్వరగా పూర్తి చేయాలని కోరారు. గత కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాలు పోలవరం నిర్మాణంలో విఫలమయ్యాయని, కావాలనే పోలవరం నిర్మాణ పనులను ఆపివేశాయని ఆరోపణలు గుప్పించారు. 2019లో కొన్ని కారణాల వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు కాస్త ఆలస్యం అయ్యాయని, తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తున్నప్పటికీ జగన్ ప్రభుత్వం ఆ ధనాన్ని దుర్వినియోగం చేసింది తప్ప ప్రజా సంక్షేమానికి ఉపయోగించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలవరం నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని వెంకటేశ్వరరావు కోరారు. క్రాస్ వాల్ సోనిక్ లాగింగ్ అంటారు. ఒక ఇన్స్ట్రుమెంట్ పంపిస్తారు లోపలికి, అది సౌండ్ ఎమిట్ చేస్తుంది. ఆ సౌండ్ మళ్ళీ ఈకో వస్తుంది, దాని రివర్స్ వస్తుంది. ఆ వచ్చిన దాన్ని బట్టి ఆ వాల్ సాలిడ్గా ఉందా లేదా మధ్యలో ఏమన్నా బొక్కలు ఉన్నాయో చెబుద్ది. అది సోనిక్ లాగింగ్ అంటారు. ఆ సోనిక్ లాగింగ్ చేసి మాకు టెస్ట్ రిజల్ట్ ఇవ్వండి అన్నారు. అది చేయరు. భూమి పైన ఉన్న గోడే సరిగ్గా ఉందో లేదో మనకు తెలియదు. భూమి లోపల ఉన్న డయాఫ్రమ్ వాళ్ళు సరిగ్గా ఉందో లేదో అసలు ఏమాత్రం తెలియదు. ఆ టెంపరేచర్ రికార్డ్స్ అన్న ఇస్తే మేము ఎస్టిమేట్ వేస్తాం సరిగ్గా ఉందో లేదో అని చెప్తున్నారు. అది ఎవరు ఇది ఏమి ఇవ్వకుండా ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళిపోతాం. 4 ఎక్స్పర్ట్లని 2024లో జూన్లో 4 ఎక్స్పర్ట్లను నియమిస్తా జీవో ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ వాడు. మరి బాబు మీ జీతభత్యాలు ఎంత, మీరు రోజు గంటకు $175, మీరు ఇక్కడికి వస్తే విజిట్కి వచ్చిన రోజుకు $1600, మీ దారి ఖర్చులు, ప్రయాణ ఖర్చులు, పొద్దున్నే టిఫిను భోజనం మేమే పెడతామని చెప్పి జీవో ఇచ్చారు. 4 నియమించుకున్నారు. 4 నియమించుకుంటే మొన్న జనవరిలో ఇంకొకళ్ళు వచ్చి ఇంకో కొత్త మనిషి వచ్చి ఒక రిపోర్ట్ ఇస్తాడు, అబ్జర్వేషన్స్ అని చెప్పి. దాని మీద సంతకం ఉండదు, తాడు బొంగరం ఉండదు, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఎవడో సంతకం పెట్టాడు. వీడు ఒక రిపోర్ట్ ఇస్తాడు. ఏమనంటే కాంట్రాక్టర్లు చెప్పిన నోటి మాటతో చెప్పిన దాన్ని బట్టి అంతా బాగానే ఉంది, ముందుకెళ్ళవచ్చు. అరే నోటి మాటతో చెప్పిన దాని మీద ముందుకెళ్ళమంటావు కదా దుర్మార్గుడా. అసలు నువ్వెవరు వచ్చారు మధ్యలో, వీరెవరో మనకు తెలీదు. ఆ ఫస్ట్ కాంట్రాక్టు పెట్టుకున్న 4లో ఇతను లేడు. కొత్త ఒకరిని తీసుకొచ్చి ఒక రిపోర్టు తయారు చేసి అంత బాగానే ఉందని చెప్పేశారంటాడు. ఆ చెప్పింది ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్ కాదు. ఇది జరుగుతూ ఉంది. మేము అనేది ఏంటంటే ఈ తమాషాను ఆపండి. ఇది రాష్ట్ర ప్రజల మొత్తానికి సంబంధించిన విషయం.
ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. అంతేకాకుండా ప్రాజెక్టు భద్రత విషయంలో ఏదైనా తేడా వస్తే కింద ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజలకి అది ప్రమాదకరం. ఈ ప్రాజెక్టుని నాణ్యతాపరంగా పూర్తి స్థాయిలో ఇదన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పి ముందు మీకు మీరు నమ్మండి. నమ్మి అంతా బాగానే ఉందని చెప్పి బాధ్యత గల వ్యక్తులు ఎవరన్నా చెప్పండి. ఇవాళ ఏమవుతుంది, వాడిని అడిగితే వీడి అంక చూపిస్తాడు, వీడిని అడిగితే వీడి అంక చూపిస్తాడు. ఇందులో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది, పీపీఏ ఉంది, మెగా కంపెనీ ఉంది, ఆఫ్రే అనేవాడు ఉన్నాడు, వ్యాప్కోస్ ఉంది, సిడబ్ల్యూసి ఉంది, డ్యామ్ రివ్యూ ప్యానల్ అని చెప్పి డ్యామ్ సెక్యూరిటీ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ DDRP అని అదొక సంస్థ ఉంది, ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇంతమంది ఉన్నారు. ఇందులో ప్రతివాడు ఇంకొక లేపుని వేలు చూపిస్తాడు. మాకు అసలు నమ్మకం కలిగించేది ఎవడు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఈ ప్రాజెక్టు నాణ్యత విషయంలో, నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గ్యారంటీ ఇచ్చేది ఎవరు? ఈ మీలో చెప్పండి, గ్యారంటీ ఇవ్వండి. మేమేమి ఇంజనీర్లం కాదు, మేమేమి చదువుకున్న వాళ్ళం కాదు, మామూలు మనుషులు. మాకల్లా ఒక బాధ్యత గల మనిషి బాధ్యతగా వివరాలతో సాధికారికంగా బాగానే ఉందా, మీ డయాఫ్రమ్ వాల్ సేఫ్, మీ డ్యామ్ సేఫ్, మీకెందుకు మేము సేఫ్గా కట్టి పెడతామని చెప్పి నమ్మకం ఇవ్వండి. మేము హాయిగా దుప్పటి కప్పుడు పడుకుంటాం ప్రశాంతంగా. లేకపోతే ఆడు చెప్పిన దాన్ని బట్టి అయితే బాగానే ఉంది అంటే మేమెక్కడ నమ్ము? ఈ కాంట్రాక్టర్ని మేమెక్కడ నమ్ముతాం? ఇవాళ ఈ కాంట్రాక్టర్ కనుసన్నల్లో నడుస్తున్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని మేమెక్కడ నమ్ముతాం? పిల్లల్లో వచ్చే అభివృద్ధి లోపాలను, ముఖ్యంగా ఆటిజాన్ని ప్రాథమిక దశల్లోనే గుర్తించి శాస్త్రీయ పద్ధతుల్లో చికిత్స అందించడమే లక్ష్యంగా ప్రముఖ థెరపీ సెంటర్ బటర్ఫ్లై లెర్నింగ్ సెంటర్ తన కార్యకలాపాలను విజయవాడలో ప్రారంభించింది. కోవిడ్ తర్వాత చిన్నపిల్లల్లో ఆటిజం సమస్యలు అధికమయ్యాయని, తమ సెంటర్లో ఆటిజం సమస్యను పూర్తి స్థాయిలో నివారించేందుకు నిష్ణాతులైన వైద్యులతో సేవలు అందిస్తున్నట్లు ప్రముఖ వైద్యులు మాజేటి మాధవి, డాక్టర్ సోనం కొటారి తెలిపారు. బందర్ రోడ్ ఏ కన్వెన్షన్ సెంటర్ సమీపంలో బటర్ఫ్లై లెర్నింగ్ సెంటర్ నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ను బటర్ఫ్లై లెర్నింగ్ సంస్థ కోఫౌండర్, ప్రముఖ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సోనం కొటారి, ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ మాజేటి మాధవి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల థెరపీలో వస్తున్న మార్పులు, బటర్ఫ్లై లెర్నింగ్స్ ప్రత్యేకతలను వివరించారు. ఆటిజంకు ముందస్తు గుర్తింపే ముఖ్యమని, చాలామంది తల్లిదండ్రులు పిల్లల్లోని లోపాలను గుర్తించేసరికి ఆలస్యం అవుతోందని అన్నారు. తాము గేట్ సెట్ ఎర్లీ అనే ప్రత్యేక డయాగ్నోస్టిక్ టూల్ను రూపొందించామని, దీని ద్వారా కేవలం 12 నెలల వయసులోనే ఆటిజాన్ని 95% నుండి 97% ఖచ్చితత్వంతో గుర్తించవచ్చని తెలిపారు. పిల్లల ప్రవర్తనను మెరుగుపరచడానికి, ఆక్యుపేషనల్ థెరపీ వారి రోజువారీ పనులను సులభతరం చేయడానికి, మాటలు రాని పిల్లలకు భాషా నైపుణ్యాలను పెంచడానికి స్పీచ్ థెరపీ దోహదపడతాయన్నారు. గత 5 ఏళ్లుగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో విజయవంతంగా సేవలు అందిస్తున్న బటర్ఫ్లై లెర్నింగ్స్ ఇప్పుడు విజయవాడలోని పిల్లలకు కూడా అందుబాటులోకి రావడం సంతోషకరమని ప్రతినిధులు తెలిపారు. ఇతర నగరాల్లో సాధించిన ఫలితాలనే ఇక్కడి పిల్లల్లో కూడా చూస్తామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లల డాక్టర్లుగా మేము చిన్నపిల్లల్లో ఈ మధ్యకాలంలో బిహేవియరల్ డిస్టర్బెన్సెస్ అంటే మీరందరూ కూడా తెలుసు కదా, అందరికీ ఇప్పుడు తెలిసిపోయింది. అది అంటే చిన్నపిల్లల్లో ఆటిజం లాంటివి, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్, స్పీచ్ లాంగ్వేజ్ మాటలు లేటుగా రావడం, ఇలాంటి సమస్యలన్నీనండి ఇదివరకటి కంటే కోవిడ్ తర్వాత ఈ సమస్యలన్నీ పిల్లల్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. మేము మా పిల్లల డాక్టర్లుగా మా రోజు చూసే క్లినికల్ ప్రాక్టీస్లో. సో అండ్ ఇలాంటి పిల్లలకి అర్లీగా డయాగ్నోసిస్ చేసి తొందరగా అంటే బిఫోర్ ద చైల్డ్ రీచెస్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ముందులోనే ఈ పిల్లల్ని మనం గుర్తించి వీళ్ళకి థెరపీ సర్వీసెస్ అంటే వాళ్ళ ప్రవర్తనలో మార్పులు తెప్పించడానికి, వాళ్ళకి మాటలు మాట్లాడి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ తొందరగా డెవలప్ అవ్వడానికి, కొంతమంది గెంతుతూ ఉంటారు, అసలు కంట్రోల్ చేయలేకుండా ఉంటాం, వాళ్ళని ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్ అంటాము. సో అలాంటి వాళ్ళకి ముందుగానే గుర్తించి ఈ సమస్యల్ని
వాళ్ళకి థెరపీ సర్వీసెస్ ఇవ్వడం ద్వారా ఆ పిల్లలకి మనం ఒక ఫలవంతమైన జీవితాన్ని ఇవ్వగలం. The whole aim of starting Butterfly Learnings was to make therapy very structured, very measured, and every child needs to improve. We have lot of therapy centers in India, but none of the therapy centers or very few therapy centers actually give therapy which are measured. And they can tell that within 3 months, within 6 months, there will be improvement and this improvement in the child. Because there are a lot of mom and pop shops, we really wanted therapy as well to have worked like a precision medicine. That means the diagnosis of the child with developmental problems should be early as 12 months of age. And that's how we have come up with a diagnostic tool called as Get Set Early, which can diagnose autism as early as 12 months of age with a 95 to 97% specificity. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 42 ప్లాట్ల స్థల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. శ్రీలక్ష్మి రామాకో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినందున తమకు చెందిన 42 ప్లాట్లను స్వాధీనపరుచుకుంటున్నామని శ్రీలక్ష్మి రామకో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ప్రతినిధి హరిప్రసాద్, లాయర్ గిరిప్రసాద్ తెలిపారు. పూర్తి హక్కులతోనే తమ భూమిని తీసుకుంటున్నామని తెలియజేశారు. విద్యాధరపురం ఆర్టీసీ వర్క్ రోడ్ సమీపంలోని జోజీనగర్ 42 ఫ్లాట్ స్థలం వద్ద శ్రీలక్ష్మి రామకో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యుల విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీలక్ష్మి రామకో ఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ప్రతినిధి హరిప్రసాద్, లాయర్ గిరిప్రసాద్ మీడియాతో మాట్లాడారు. 1984 నుండి 42 ఫ్లాట్ల ఇష్యూ జరుగుతుందని, 42 ఫ్లాట్స్ ఉన్నాయని తమ స్థలంలో ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు చెప్తున్నారని వాపోయారు. అందులో వాస్తవం లేదని, కేవలం 16 ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయని స్పష్టం చేశారు. అందులో భాగంగా సొసైటీ భూమిని పోలీసుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నామని తెలియజేశారు. తమ స్థలంలో నివాసం ఉంటున్న వాళ్ళు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారని, సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ను కొట్టేసిందని ఉద్ఘాటించారు. అందులో భాగంగా తమ భూమిని తాము స్వాధీనం చేసుకుంటున్నామని, పూర్తి హక్కులతోనే తమ భూమిని తీసుకుంటున్నామని తెలిపారు. తమది ఫేక్ సొసైటీ అయితే ఇన్నిసార్లు కోర్టు ఆర్డర్స్ ఇవ్వవు కదా అని పేర్కొన్నారు. 1981 నుండి అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, తమ వైపు న్యాయం ఉందని ఉద్ఘాటించారు. అయితే ఇది గత 40 సంవత్సరాలుగా 1984 నుంచి దావా జరుగుతూ ఉంది. అది దశల వారీగా అన్ని కోర్టుల్లో తేలుతూ అనేక సందర్భాల్లో జేడీఆర్స్గా ఉన్నటువంటి ఫ్లాట్లలో ఉన్నామని చెప్పుకునే వాళ్ళు కొంతమంది. అయితే 42 ఫ్లాట్లు లెక్కకైతే 42 ఫ్లాట్లు చెప్తున్నారు, కానీ ఇందులో మొత్తం కూడా కలిపి 16 ఇళ్ళు ఉన్నాయి. ఆ 16 ఇళ్లలో కూడా 2 బిల్డింగ్లు ఉన్నాయి. మిగతావన్నీ కూడా నా మాత్రపు 7 అడుగులు 9 అడుగులు ఎత్తు ఉన్నటువంటి షెడ్లే ఉన్నాయి. అవి కూడా 2 గదులు చొప్పున 2 పోర్షన్లుగా ఉన్నాయి. 90 గజాల ఫ్లాట్లలోనే కట్టి ఉన్నాయి. అవి కూడా మొత్తం కలిపి కూడా 16 తప్ప అంతకుమించి ఇళ్ళేమీ లేవు. అయితే వాటిని అన్నింటినీ కూడా డిసెంబర్ 3, 2025 తేదీన కోర్టు వారి ఆర్డర్ ప్రకారం సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తీసుకొని ఎగ్జిక్యూటింగ్ కోర్టు ఉన్నటువంటి విజయవాడలో ఉన్న సెకండ్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్టు వారు ఎగ్జిక్యూషన్ ఆర్డర్తో పోలీసు వారి రక్షణలో, అంటే కోర్టు వారే డైరెక్షన్ ఇచ్చారు పోలీసు వారికి. ఏమని అనంటే, ఈ యొక్క దావాలో ఉన్నటువంటి సంబంధించినటువంటి ఆస్తి లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వారికి సంబంధించింది. ఇందులో ఉన్నటువంటి ప్లాట్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెండెంటే లిటేస్గా, అంటే వీరికి అమ్మిన తర్వాత కొనుక్కున్నటువంటి వాళ్ళుగా వాళ్ళని కోర్టు పరిగణిస్తూ వాళ్ళకి ఏ హక్కు లేదని తేల్చి చెబుతూ ఇచ్చిన తీర్పుని అమలుపరచమని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చిన డైరెక్షన్స్ మేరకు విజయవాడలో ఉన్న 2వ అదనపు సీనియర్ సివిల్ జడ్జి వారి ఎగ్జిక్యూషన్ కోర్టుగా ముందుకు వచ్చింది. అది డిసెంబర్ 3, 2025 కోర్టు అమీనాల ద్వారా పోలీసు వారి సమక్షంలో మాకు స్వాధీనం పరిచారండి. అది జనవరి 2న కోర్టులో రికార్డ్ అయిందండి. అది రికార్డు చేయొద్దని కూడా వాళ్ళు పిటిషన్ వేశారండి, ఏదో కారణాలు చెప్తూ. కోర్టు వారు రికార్డు చేసేసి మాకు డెలివరీ చేశారండి. ఆ తర్వాత ఎస్ఎల్పీలు మాకు ఆర్డర్ వచ్చిన ప్రకారమే కోర్టు వారు మాకు హ్యాండ్ ఓవర్ చేశారండి. కానీ దాని మీద కూడా రివ్యూ చేశారండి. అట్ ఫైనల్ అది లాస్ట్ అనమాట. రివ్యూ చేశారు. రివ్యూ కూడా జనవరిలో డిస్మిస్ అయిపోయిందండి.
ఆ తర్వాత మేము అప్పుడు ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు వాతావరణం వేడిగా ఉంది, కొద్దిగా లాగమంటే మేము కొద్దిగా లాగామండి. ఆయన ఎమ్మెల్యే గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని గౌరవిస్తూ కొద్దిగా లాగామండి. తర్వాత అంతా క్లియర్గా ఉందండి. ఇప్పుడు మా పని మేము చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ఎక్కువ రోజులు ఆగడానికి కూడా కారణం లేదు. మా సభ్యులు మేము అందరూ మాట్లాడుకొని, మా సభ్యులు అక్కడ వాళ్ళందరూ మా సభ్యులు మేము అందరూ మాట్లాడుకొని మన స్థలం మన స్వాధీనం చేసుకుందాం ఈరోజు ఇక్కడికి వచ్చామండి. మా స్థలం మేము స్వాధీనం చేసుకుంటామండి. దానికి మీ అందరూ సహకరించాల్సింది కోరుతున్నాం. మీ తరఫున మీ ఫేక్ సొసైటీ అయితే ఇప్పటికీ తెలిసిపోయేది కదా సార్. ఇక దాని గురించి నేను సమాధానం చెప్పాలంటే ఏం చెప్తాను. వాళ్ళు ఫేక్ సొసైటీని ఎంక్వైరీలు వేపిస్తున్నారు, రాసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం దానికి ఆడిట్ జరుగుతూ ఉంటుందండి. అన్నీ ఉంటాయి సార్. సొసైటీ అనేది రన్నింగ్ బాడీ అండి. అది ప్రభుత్వాలు మారుతున్న అంగన్వాడీల పరిస్థితి మారడం లేదని అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవి రాణి డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల సమస్య పరిష్కారం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ నందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవి రాణి మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీల సమస్యలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అనేకసార్లు ప్రభుత్వాన్ని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీల కనీస వేతనాలు 26,000 రూపాయలకు పెంచాలని, నాడు అధికారంలోకి వస్తే తమ సమస్యలను నెరవేరుస్తామన్న కూటమి ప్రభుత్వం తమ మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత 5 రోజుల నుంచి కూడా 3 సంఘాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు పిలిపివ్వడం జరిగింది. ఈ యొక్క సమస్యలు అయితే పరిష్కారం కాలేదు, అంగన్వాడీ వర్కర్ల సమస్యలు. అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క విజయవాడలో ధర్నా చౌక్లో మహాధర్నాకు 3 సంఘాల ఆధ్వర్యంలో పిలిపివ్వడం జరిగింది. 42 రోజులు సమ్మె చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి యొక్క ఘనత అంగన్వాడీలకు 3 సంఘాలకు మాత్రమే ఉన్నది. 42 రోజులు సమ్మె చేసినప్పుడు ఈ కూటమి ప్రభుత్వము మా టెంట్ల దగ్గరకు వచ్చి చెల్లెమ్మలారా, అక్కలారా, మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి టెంట్ల దగ్గరకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, గుమ్మడి సంధ్యారాణి మేడం గారు, లోకేష్ బాబు గారు వచ్చి మా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ వేతనాలు పెంచుతాము, మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి కుటుంబ ప్రభుత్వము 20 నెలలైనా కూడా మా యొక్క సమస్యల్ని పరిష్కరించకుండా దఫాలుగా మేము వెళ్ళి అధికారులకు, మంత్రులకు వేతనాలు పెంచాలని, అంగన్వాడీల యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పుడంతా కూడా సరే ఓకే అని చెప్పి కొత్తగా వచ్చామని చెప్పి ఇక కుటుంబ ప్రభుత్వం చెప్తా ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలని మోసగించింది. పైగా నిన్న అంగన్వాడీలు బయలుదేరి వస్తూ ఉంటా విజయవాడ ఎమ్మెల్యేలు ఆఫీసులకు రావాలని చెప్పేసి అంగన్వాడీలను బెదిరించడం జరిగింది. చాలా చోట్ల పోలీసులు కూడా ఆపాలని ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా లక్షల మంది అంగన్వాడీలు విజయవాడకి రావడం అనేది జరిగింది. ఎందుకు వచ్చారు అంటే ఆకలి బాధ, ఆకలి మంట, పెరిగే ధరలను తట్టుకుని వాళ్ళు జీవించడం చాలా కష్టంగా ఉంది. అంగన్వాడీలకి ఇదే వేతనం 11,500 వేతనం, ఆయమ్మకి 7,000. అంటే వర్కరు 11,500 తీసుకుని 7,000 ఆయమ్మ తీసుకుని ఎలా బ్రతకాలి? ఇంటెత్తు కట్టుకోవాలి. ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. విద్యుత్ రేటు పెరిగిపోతుంది, కరెంటు బిల్లులు కూడా పెరిగిపోతూ ఉన్నాయి. ఏది కూడా కొనుక్కునే పరిస్థితి కనిపించదు. పైగా ఈ 11,500 రూపాయల్లోనే అంగన్వాడీ సెంటర్కి పెట్టుబడి పెట్టాలి. డిమాండ్ చేస్తున్నది ఏమంటే, గతంలో మేమే పెంచామని ప్రభుత్వం చెప్తుంది. అవును, పెంచారు. ఇప్పుడు కూడా మేము ఏమడుగుతున్నాము, 7 సంవత్సరాలుగా మేము జీతాలు పెంచలేదు. గతంలో 42 రోజులు చేసినప్పుడు మీరు హామీ ఇచ్చారు, మేము వచ్చిన తర్వాత 100 రోజుల లోపల మీ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని. మేము అదే కోరుతున్నాం. మేమేం ఫస్ట్ డిమాండ్ జీతాలు పెంచమని. ఈరోజు ధరలు పెరిగినాయి, కరెంటు బిల్లులు పెరిగినాయి, ఫీజులు పెరిగినాయి, అన్నీ పెరుగుతున్నాయి. ఈరోజు 1,06,000 మంది మహిళలు ఈ పనిలోనే ఉన్నారు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మేము అక్కడే పనిచేస్తున్నాం, వేరే పనికి వెళ్ళడానికి లేదు. సంక్షేమ పథకాలు వర్తించడం లేదు. కాబట్టి మాకు 11,500 సరిపోవడం లేదనేది మా ముఖ్యమైన డిమాండ్. మీకు అందరికీ తెలుసును, ఇప్పుడు పక్క రాష్ట్రంలో 13,600 గత 8-9 సంవత్సరాలుగా ఇస్తున్నారు. అదే తెలుగు ప్రజల అంగన్వాడీ వర్కర్లు తీసుకుంటుంటే మేము ఈరోజు 11,500తో సరిపెట్టుకుంటున్నాం. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మాకేం ప్రభుత్వాలు వ్యతిరేకం కాదు. ఈరోజు రోడ్లు ఎక్కాల్సిన అవసరం మాకు లేదు. మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సింది
మా జీతాలు అంటే మా కుటుంబాలు పోషించుకోవడానికి జీతం అడుగుతున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఈ బడ్జెట్ సమావేశాల్లో వెంటనే మాకు జీతాలు పెంచాలి, ఎప్పుడు ఇస్తామనేది తెలియజేయాలి, లేకపోతే ఈ ఉద్యమాన్ని మేము ఉధృతం చేస్తాం. అదేవిధంగా ఈరోజు డిగ్రీ నుంచి 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు కూడా పిల్లలకి వేసవి సెలవులు ఇస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వాలు మారుతున్న అంగన్వాడీల పరిస్థితి మారడం లేదు. ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవి రాణి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 42 ప్లాట్ల స్థలం వివాదం. శ్రీలక్ష్మి రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి అభివృద్ధికి కీలక అడుగు పడింది. కొత్త క్యూలైన్ కాంప్లెక్స్, అడ్మినిస్ట్రేటివ్ భవన నిర్మాణాలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.